ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా, పదవీ కాలం 3 ఏళ్లు ఉండగానే నిర్ణయం, సార్వత్రిక ఎన్నికల ముంగిట సంచలనం. కేంద్ర ఎన్నికల సంఘంలో ఇక మిగిలింది సిఈసి రాజీవ్ కుమార్ ఒక్కరే. మరి దేనికి రాజీనామా చేశారు? సార్వత్రిక ఎన్నికలు ముంగిట నిలిచిన తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదముద్ర వేశారు. శనివారం నుంచి రాజీనామా అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన రాజీనామాకు కారణాలు తెలియరాలే. గోయల్ రాజీనామాతో ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్న కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరి 14వ తేదీన పదవీ విరమణ తర్వాత, అంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్ మిగిలారు. ఇప్పుడు గోయల్ రాజీనామాతో ఒక్కరే మిగిలారట. కారణాలు ఏంటి మరి? సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే సమయంలో ఎన్నికల సంఘం ఇలా ఏకసభ్య కమిషన్గా మారడం ప్రాధాన్యత సంతరించుకున్నది. గోయల్ 2022 నవంబర్ 1న ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం 2027 డిసెంబర్ వరకు ఉన్నది. ఇంతలోనే ఆయన రాజీనామా చేశారు. 1985 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అయిన ఆయన ఇదివరకు కేంద్ర ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత నేతృత్వంలోని ఎంపిక కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగా ఇప్పుడు వీరిని నియమించాల్సి ఉంటుంది. ఎవరెవరు? ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత. అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎవరు చెప్తే వాళ్ళే ఆ ప్లేస్లో ఉంటారు. ఎట్లా? ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అదే గవర్నమెంట్, లోక్సభలో ప్రతిపక్ష నేత ఆయన ఒక్కరేగా. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఎంపిక చేసిన ప్యానెల్ను సెలెక్ట్ కమిటీకి ప్రతిపాదించిన తర్వాత అందులోంచి అర్హులైన వారిని ఎంపిక చేయాలని కొత్త చట్టం చెబుతోంది. కేంద్రంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వారిని ఈ పదవులకు ఎంపిక చేయాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు ఎంపిక చేస్తారా ఎట్లా అన్నది చూడాలి. అసలు ఆయన రిజైన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏమొచ్చింది? ఆయనకి ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారా? ఎన్నికల నిర్వహణ విషయంలో ఏమైనా తప్పుడు చర్యలకి తీసుకోవాలి అన్న ఏమైనా ఆయన మీద ఒత్తిడి జరిగిందా? సో ఆల్ న్యూస్ పేపర్స్లో ఈ వార్త ప్రధాన వార్త. ఈసీలో కలకలం. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్య రాజీనామా, లోక్సభ ఎన్నికల ముంగిట సంచలనం. గత నెలలో మరో కమిషనర్ పదవీ విరమణ, ఎన్నికల సంఘంలో మిగిలింది సిఈసి ఒక్కరే. కొత్త కమిషనర్ల నియామకానికి సిద్ధం. గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల ధ్వజం. ఆయన నియామకం కూడా వివాదాస్పదమే. 2022లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మరుసటి రోజే కమిషనర్గా నియమించినారు. అంటే ఆయన రిటైర్డ్ అవ్వగానే, అంటే ఆయన విఆర్ఎస్ తీసుకున్నాడు, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసినట్టు 2022లో ఇమ్మీడియట్గా ఆయన కమిషనర్గా పెట్టినారు. అంటే కమిషనర్ కోసమే ఆయన రిజైన్ చేసినన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. అప్పట్లో కేంద్రాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఈ పరిణామం ఆందోళనకరం. కాంగ్రెస్ ఎన్నికల కమిషన్లో ఒక్కరే ఉన్నారు, టీఎంసీ. 14 లేదా 16 తేదీల మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందట. ఆయన హఠాత్తుగా రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన రాజీనామా గల కారణాలేంటో వెల్లడి కాలే. 2022 నవంబర్లో ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ నియామకం కూడా వివాదాస్పదమైంది. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. రిటైర్మెంట్కు కేవలం 6 వారాల వ్యవధి ఉండగా 2022 నవంబర్ 18వ తేదీన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ మరుసటి రోజే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్గా నియమించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ కొట్లాడుతూ ఉన్నది. యాక్చువల్గా ఇక్కడ ఆయనని ఎన్నికల కమిషనర్గా నియమించడం కోసమే ఆ పదవికి రాజీనామా చేయించారన్నది ఎలిగేషన్. మరి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేశారు? సో యాక్చువల్గా ఆయన రాఘవేంద్ర రాజు గారు ఒక చెప్తా ఉన్నారు. ఈయన గతంలో కంప్లైంట్ చేసినారు. 28/2/2024 నాడు, మొన్ననే కదా, మొన్న లాస్ట్ మంత్, టు హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ, భారత్, abstain or remove from discharge of duties as Chief Election Commission of India and also Under Secretary to the Election Commission of India during the General Parliament Election 2024 in the Bharat, to impeach from Chief Election Commissioner of India and Under Secretary to the Election Commission of India illegal issuance of the Gazette number 57 28/12/2023 after issue of crime number
241 ఆఫ్ 2023, 2 టౌన్ పోలీస్ స్టేషన్, మహబూబ్ నగర్. ఇది నాకు తెలిసి వీళ్ళ కేసుకు సంబంధించిన ఇష్యూలో. సో ఈ కేసు ఆధారంగానే ఆయన అంటున్నారు. బట్ ఒక్కసారి ఫోన్ చేద్దాం. హలో, నమస్తే అండి. ఈ ఎలక్షన్ కమిషనర్ రెసిగ్నేషన్కి ఏంటండి అంటే ఆయన దానికి ఏమైనా మీ కేసులకి ఏమైనా లింక్ ఉందా? మీరు ఏమంటున్నారు? నేను కంప్లైంట్ ఇచ్చానండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి. ఓకే. 28 ఫిబ్రవరి రోజు నేను ఒక కంప్లైంట్ చేశాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి. దాంట్లో ఏంటంటే 57 జీవో అనేది ఒకటి గజెట్ రిలీజ్ చేసుకున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోనికి ఇల్లీగల్ గా. జీవో నెంబర్ 57? అవునండి. అంటే ఎందుకు రిలీజ్ చేసుకున్నారు? అంటే యాక్చువల్ గా వీళ్ళ మీద 241 అనేది ఒక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 11 ఆగస్టు కు క్రిమినల్ కేసు అయింది. మీరు ఆల్రెడీ మీ ఛానల్ ప్రచారం చేస్తున్నారు. అదేదో ఉండే కదా మన ఇది మా శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ ట్యాంపర్ చేసి. సార్ అవును సార్. ఓకే. శ్రీనివాస్ గౌడ్ గారికి సహకరించినందుకు వీళ్ళ మీద క్రిమినల్ కేసు అయింది కదా సార్. అవును, పెద్ద చర్చ అయింది కదా అది. ఆ తర్వాత జడ్జి ఎవరో ఆయన్ని రిమూవ్ చేసి సస్పెండ్ చేశారు. చాలా పెద్దగా అయిపోయింది ఆ కేసు. అవునవునవును. వీళ్ళు 28 డిసెంబర్ 2023 రోజు ఏం చేశారంటే ఒక గజెట్ రిలీజ్ చేశారు. ఆ గజెట్ సారాంశం కాలం నెంబర్ 16 ఏంటంటే ఆ మీద ఎలాంటి క్రిమినల్ సివిల్ కేసులు చెల్లవు అని పెట్టారు. ఫైన్, దాన్ని కూడా మనం ఒక కామన్ మ్యాన్ గా యాక్సెప్ట్ చేద్దాము. కానీ ప్రజెంట్ అండ్ పాస్ట్ అని కూడా పెట్టారు. ఓకే. ఇక్కడ పాస్ట్ అనేది ఇల్లీగల్ అన్నమాట. అంటే ఎఫ్ఐఆర్ అయినాక మీరు గజెట్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాను. అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి అన్ని గజెట్ కాపీలు, వీరు ఇల్లీగల్ గా ఏమేమి చేశారు అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ లో నేను 28 ఫిబ్రవరి రోజు నేను కంప్లైంట్ చేశాను అనమాట. ఓకే. తర్వాత రిజిస్టర్ పోస్ట్ నేను 29 రోజు చేశాను. అది 4th ఫిబ్రవరికి అఫీషియల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి ఆఫీస్ కి చేరింది. ఓకే. విత్ ఇన్ 5 days లోనే ఈ పరిణామం చోటు చేసుకున్నా సార్. సో వాళ్ళు ఓకే. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం రాజీవ్ కుమార్ గారి మీద కూడా చర్యలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇది ఎందుకంటే మొత్తం కమిటీ మారే అవకాశం ఉంది సార్. అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ కేసు విషయంలో వాళ్ళు ఆయన ఏదో రిజైన్ చేసి అవసరం ఉందా ఇప్పుడు? ఎందుకంటే ఆయన 2022లోనే సెక్రటరీగా ఉన్న ఆయన 6 వారాల ముందే రిజైన్ చేసి సడన్గా ఆయన ఎలక్షన్ కమిషనర్గా నియమితులైండు. అదే అప్పుడు పెద్ద చర్చ అయింది. అంటే అట్లాంటి నిర్ణయం తీసుకుని ఆయన కమిషనర్గా నియమించిన వాళ్ళు మీ కేసు విషయంలోనే ఇప్పుడు ఆయన రిజైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటారా? దానివల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగి ఉండేదా? ఏం లేదు కదా. రఘు గారు, జనరల్ ఏంటంటే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని మర్యాదగా రాజీనామా చేపిస్తారు సార్. అంటే వారికి గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళంతకు వాళ్ళని రాజీనామా చేయమని సూచించి చేపిస్తారు సార్. ఇది నేను అనేది ఏంటంటే మీ కేసు వల్ల ఆయన భవిష్యత్తులో జరిగే ఇబ్బంది ఏమైనా ఉన్నదా అంటున్నా. అంటే ఈ గజెట్ ఇల్లీగల్ గజెట్ రిలీజ్ చేసేట్లా ఈయన సంతకం కూడా ఉంటది కదా సార్. ఓకే. అది ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. అంటే నేను అనేది ఆయన రిజైన్ చేయకుండా ముందే ఆయనకి ఏమైనా ఆయన పదవికో లేకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉండుంటే ముందుగానే అని రిజైన్ చేసి ఉండేవాడేమో అంటున్నా నేను. అంటే ఇల్లీగల్ గజెట్ రిలీజ్ చేసేట్లు ఎవరైతే పాత్ర ఉంటుందో వాళ్ళ మీద ఇంపీచ్మెంట్ చేస్తుంది సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడం. ఓకే. దానికన్నా ముందే రాజీనామా మర్యాద చేసి వెళ్ళిపోవడం, వాళ్ళ గౌరవాన్ని కూడా వాళ్ళు కాపాడుకున్న విధంగా ఉంటది కాబట్టి ఈ విధంగా చేశారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ. సో ఇది రాఘవేంద్రరాజు గారు చెప్తున్న వెర్షన్. అది ఏదేమైనా ఆయన రిజైన్ చేశారు. కారణం ఏంటనేది తెలియాలి. ఇప్పుడు ఎలక్షన్లకి ముందు సిఈసిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో ఒక్కరే రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు. మరి ఎలక్షన్స్ ఎట్లా ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి. ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అవుతున్నది. నెక్స్ట్